కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైలైట్ గా నిలిచారు. ఇదే సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పీచ్లు రాజకీయ దుమారం రేపాయి. బాలినేని జగన్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ రివర్స్ అవుతున్నాయి. బాలినేని అంతే ధీటుగా వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయా? కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతమైంది. ఈ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రాన్ని తలపించింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరుగుతున్న మొదటి సభ కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సభకు తరలివచ్చారు. ఆవిర్భావ సభలో పవన్ చేసిన ప్రసంగం హైలైట్ గా నిలిచింది. ఇదే సభలో మెగా బ్రదర్ నాగబాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ చేసిన ప్రసంగం మాత్రం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇక పిఠాపురం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సభలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరైనా తామే గెలిపించామనుకుంటే అది వారి కర్మ అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో 2 నిజాలు ఉన్నాయన్నారు. ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండోది పిఠాపురం జన సైనికులు, ఓటర్లు అని వ్యాఖ్యానించారు. మరో 4 ఏళ్లలో అధికారంలోకి వస్తామన్న జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి నాగబాబు విమర్శలు కురిపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అనేది హాస్యమని ఎత్తివ చేశారు. మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి. 20-30 ఏళ్ల తర్వాత కలలో నుంచి బయటకు రండి. 20 ఏళ్ల తర్వాత మేల్కొనండి. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఎక్తివ చేశారు నాగబాబు. 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనేది తన కోరిక అని, ఇదే విషయం ఆయనకు చెప్పానని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జనసేన ఆవిర్భావ జయకేతన సభలో ఆయన భావోద్వేదంగా మాట్లాడారు. పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెబుతానంటూ ప్రసంగించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయానన్నారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశానని, జగన్ వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డామన్నారు. తన ఆస్తులు, తన వియ్యంకుడికి ఉన్న ఆస్తులను కూడా జగన్ కాజేశాడని ఆరోపించారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవని జగన్ తెలుసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న వారిని అరెస్టు చేస్తున్నారు. స్కామ్లు చేసి కోట్లు సంపాదించిన వారిని ఇంకా అరెస్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలే చెప్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు. వాళ్ళని ఇంకా లోపలేలా, అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులయ్యాలని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అయితే పవన్ బాలినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. బాలినేని వైసీపీలోనే రాజకీయంగా ఎదికారని ఆరోపించారు. రాష్ట్రంలో పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పవన్ వ్యూహాలు మారుస్తున్నాడని, పవన్ మాటలకు అర్థం పర్థం లేదని చెప్పారు. గతంలో బీజేపీ నేతలపై
పవన్ అనేక విమర్శలు చేశారన్న అంబటి రాంబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురం సభలో పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి, మీకు చెప్పింది ఏంటి, ఏమి అర్థం కానటువంటి ఒక అగమ్యం గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి అసలు ఒక సిద్ధాంతమే లేదు, షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరో వ్యూహం, ఆ రకంగా ఊసర వెలిలాగా మారిపోతున్నారు. సెటిల్ కానటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఒకసారేమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు, ఒకసారేమో వ్యతిరేకించినట్టుగా నటిస్తారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను చీల్చేయాలి అనే ఉద్దేశంతో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వీళ్ళతో జత కడతారు. మనది అయిపోయిన తర్వాత మళ్ళా మన తెలుగుదేశం పార్టీతోనూ బీజేపీతోనూ జత కట్టేటటువంటి పరిస్థితులు, అవకాశవాద రాజకీయాలు వీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి, నాకు తెలియగలుగుతానండి, మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట, తమిళనాడు నుంచి వచ్చారంట, మహారాష్ట్ర నుంచి వచ్చారంట, తెలంగాణ నుంచి వచ్చారంట. 4 భాషల్లో మాట్లాడేశాడు. 4 భాషల్లో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా, ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణాది నాయకుడిని అని ఆయనే ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మొత్తంగా జనసేన నేతల ప్రసంగంపై అటు టీడీపీలోనూ దుమారం రేపుతున్నాయి. 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించాడని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శిస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే అధికారంలోకి వచ్చామని జన సైనికులు అంటున్నారు. మరోవైపు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎవరైనా తామే గెలిపించుకున్నామంటే అది వారి కర్మ అంటున్నారు నాగబాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో 2 నిజాలు ఉన్నాయన్నారు. ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండోది పిఠాపురం జన సైనికులు, ఓటర్లు అని వ్యాఖ్యానించారు. మొత్తంగా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అంతకు మించి వివాదాస్పదం అవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది.